ఎందుకమ్మా ప్రార్థన ఏం చేయాలి? నన్ను మార్చాలి. ప్రార్థన ఏం చేయాలి? నన్ను మార్చాలి. ఎట్లా మార్చాలి? క్రీస్తు పోలికలోనికి మార్చాలి. క్షమాగుణాన్ని నాలో తీసుకొని రావాలి. ప్రేమని నాలో తీసుకొని రావాలి. ఉన్న వాళ్ళు హల్లే చెప్దామా? వాక్యము ప్రార్థన నన్ను మార్చకపోతే, నేను ఇంకా అలాగే ఉంటే ఏంది నేను చేస్తున్నది? ఏం ప్రార్థన నేను చేస్తున్నా? ఏం వాక్యం నేను చదువుతున్నా? హల్లెలూయా. ఈరోజు ప్రియ సంఘం, అది మనలో మార్పు తీసుకురావాలి. నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా బుద్ధి కలిగిన వారుగా మనం ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని ఒక రైతు విత్తి దానికి కావాల్సినంత అనుకూలపరిచి వెళ్ళి పంట కోస్తాడు, చూసినావా? ఆ విధంగా నువ్వు నేను ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదువు, నీ పోషన్ పెట్టుకో. ఇన్ని అధ్యాయాలు ఖచ్చితంగా చదువు. ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. అలా లేకపోతే వరద వస్తుంది, తుఫాను వస్తుంది. ఇంటిని కొట్టినట్టుగా యేసయ్య అన్నాడా, రాతి మీద కట్టబడిన ఇల్లు నిలబడుతుంది అన్నాడు. చూడండి, ప్రతి ఇంటికి వరద వస్తుంది. వరద వచ్చిందంటే ప్రతి ఇంటికి వస్తుందండి. దానికేమి ఇది క్రైస్తవ ఇల్లు అని తప్పించుకొని ఏం పోదు. ఏం చేస్తుంది వరద? క్రైస్తవుల ఇల్లుకి కొడుతుంది, అన్యుల ఇల్లుకి వరద కొడుతుంది. అవునా? అయితే ఏ ఇల్లు అయితే యేసు ప్రభు వాక్యం మీద కట్టబడిందో, ఏ ఇల్లు అయితే స్థిరంగా ఉందో, ఆ ఇల్లు నిలబడుతుంది. హల్లెలూయా. ఏ ఇల్లు అయితే వాక్యం మీద కట్టబడదో, ఇసుకలో కట్టబడి ఉంటుందో, వాక్యమే ఉండదో, ఆ ఇల్లు ఏమైపోతుంది? కొట్టబడుతుంది. యేసుక్రీస్తే అన్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కల్పన కథలతో, చమత్కారములతో, లేకపోతే ఆ యొక్క చెప్పిన ఈ యొక్క చెప్పిన మాటలతో బ్రతకొద్దు. దయచేసి దేవుని వాక్యం ద్వారా బ్రతుకు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నరుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సాక్షిగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఈ అంత్య దినాలు ఇంత వధ జరుగుతుంది, ఇంత హింస జరుగుతూ ఉంది, భయంకరంగా కొడుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనికి వచ్చేసేయండి. భయపడొద్దు. స్టెఫెన్ను అభిషేకంతో నింపిన దేవుడు నిన్ను నన్ను నింపుతాడు. స్టెఫెన్ను జ్ఞానంతో నింపిన దేవుడు నిన్ను నన్ను నింపుతాడు. వాక్ చాతుర్యంతో స్టెఫెన్ మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడలేకపోయినారు, సైలెంట్ అయిపోయినారు. అటువంటి వాక్యాన్ని దేవుడు నీకు నాకు దయచేస్తాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసమ్మా? దేవుని వాక్యాన్ని తీసుకోవాలి, ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. దేవుని మాటకు విధేయతను చూపించాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మాటకు లోబడాలి. ఇదే దేవుడు కోరుతున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించి, ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయకుండానే ఎలాగైతే విజయాన్ని పొందుకున్నారో, నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఏమేమో చేసి ఎంత వేస్టే. నేను చెప్తున్నాను చూడండి, యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. 100% దీన్ని నమ్మాల్సిందే మనం. నేను నమ్ముతాను.